సో ఇండియా నుంచి ఒక్కసారి బయటకు వద్దాం. ఇలాంటి మోడల్స్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి. పీపీపీ మోడల్లోనే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు నేనుండే కంట్రీ సౌత్ ఆఫ్రికా. వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ కంట్రీస్ ఇది. కానీ ఈ కంట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? రిచ్ ఆర్ వెరీ రిచ్, పూర్ ఆర్ వెరీ పూర్. ఎంత డిస్పారిటీ అంటే మీకు అసలు మీరు కంపేర్ చేయలేరు. రిచ్ ఎంత రిచ్చో, పూర్ ఎంత పూరో. సో ఆ డిస్పారిటీ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కంట్రీలో ఆ డిస్పారిటీ దేనివల్ల ఉందనుకుంటున్నారు? ఇదే రీజను. స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ ఒక్కటి కూడా లేదు ఈ కంట్రీలో. గవర్నమెంట్ బ్యాంక్స్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా తక్కువ. అండ్ గవర్నమెంట్ సెక్టర్స్, స్టేట్ ఓన్డ్ సెక్టర్, గ్రామీణ బ్యాంకు, రూరల్ బ్యాంక్స్ అలాంటి ఈ కంట్రీలో లేవు. ఎందుకంటే మొత్తం ప్రైవేటైజేషనే. సో పీపీపీ మోడల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు మీరు ఉండరు కదా 30-40 ఏళ్ళ తర్వాత. అండ్ ఇంకో విషయము, ఇదే లాస్ట్ టైం వైఎస్ఆర్పీ గవర్నమెంట్ మొత్తుకుంది, ఇదే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్.